కదిరిలో టీడీపీకి ఒక ఎదురుదెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. సో కదిరి మాజీ ఎమ్మెల్యే చాంద్ బాషా విప్గా కూడా చేశారు. దాదాపుగా 8-9 సంవత్సరాలు టీడీపీలో ఉన్నటువంటి ఒక మైనారిటీ నాయకుడు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు. సార్, వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వడం పట్ల ఎట్లా ఉంది సార్? 8 సంవత్సరాలు ఒక పార్టీలో ఒక కృతనిశ్చయంతో వర్క్ చేశారు. సో ఇప్పుడు ఇక్కడికి రావడానికి కారణం ఏంటి? నిజంగా నాకు సొంతలో వచ్చిన సంతోషం ఈరోజు నా కుటుంబ సభ్యులతో కలిసిన తర్వాత వచ్చింది. ఎందుకంటే నాకు 2014 సంవత్సరంలో మా ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నేను తెలుగుదేశం పార్టీలో ఉంటే నాకు పిలిచి శాసనసభ్యునిగా నువ్వు నిలబడని చెప్పి నాకు అవకాశం కల్పించారు. ఏదైతే ఆయన ఇచ్చిన అవకాశాన్ని కదిరి నియోజకవర్గం ఉన్న ప్రజలందరూ కూడా నాకు ఓట్లేసి ఆ రోజు గెలిపించి ఈరోజు ఇక్కడ ఉండే కుటుంబ సభ్యులందరూ కూడా నా కుటుంబ సభ్యులుగా ఉండి నాకు గెలిపించారు. కానీ 2014 తర్వాత ఆ రోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత చాలా విధాలుగా మాకు అందరికీ కూడా ఇబ్బంది పెట్టడం, కనీసం ఒక కానిస్టేబుల్ కూడా మా మాట వినని పరిస్థితి తీసుకొచ్చి అంత భయభ్రాంతులకు గురి చేసి మా ఎంపీటీసీలు, సర్పంచులు, నాయకులు కూడా అందరూ కూడా భయాలకు గురి చేసి, భయభ్రాంతులకు గురి చేసి వారు ఎక్కడ కూడా పోనీకోకుండా కట్టడి చేసే పరిస్థితి ఆ రోజు ఉండింది. ఆ సమయంలో నేను కూడా నిరుత్సాహంగా ఉన్న సందర్భంలో నియోజకవర్గంలో అభివృద్ధి అనేది జరగాల నాపై నమ్మకంతో 2 ఏళ్ళు పూర్తి గడిచిపోయింది. మాకు నమ్మి వచ్చిన నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఎక్కడ కూడా ఎందుకు అధికారంలో ఉండే పార్టీ భయభ్రాంతులకు గురి బయటికి రాలేకపోతున్నారని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నాకు మాయ మాటలు చెప్పి మోసపూరిత హామీలు, వాగ్దానాలు ఇచ్చి మీరు రాయలసీమలో ఎవరు మా తెలుగుదేశం పార్టీలో మైనార్టీ లేరు, మీరు తెలుగుదేశం పార్టీలో గతంలో నాతో పాటు దాదాపు 10-12 ఏళ్ళు పనిచేశారు, అప్పుడు మీకు టికెట్ ఇవ్వలేకపోయాను, మీరు తెలుగుదేశం పార్టీలోకి వస్తే మీకు మంత్రి పదవి ఇస్తాను, అదేవిధంగా రాబో రోజుల్లో ఎమ్మెల్యేగా కూడా మీరే ఉంటారు, ఇన్ఛార్జ్గా కూడా మీరే ఉంటారని చెప్పి ఆ రోజు మాట చెప్పి నా ఉద్దేశం ఆ రోజు పార్టీలో చేరడానికి కదిరి నియోజకవర్గ అభివృద్ధి, ఆ అభివృద్ధి ఆకాంక్షించి ఆ రోజు పార్టీలో పోయిన తర్వాత అభివృద్ధి అయితే దేవుని దయ వల్ల నేను ఆశించిన స్థాయి కంటే కూడా ఎక్కువ చేయగలిగాను. ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు అందరికీ కూడా న్యాయం చేయగలిగాను. మన పార్టీ వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా నేను న్యాయం చేయగలిగాను. కానీ 2019 వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నాకు ఇచ్చిన మాట, మొదటి మాట మంత్రి పదవి ఇస్తానని చెప్పి టీవీల్లో పేర్లు వచ్చి ఆ పేర్లు అట్లే వెళ్ళిపోయిన సందర్భాలు చూసాం. మరి దాని తర్వాత ఇంకోసారి మంత్రి పదవి ఇస్తామని కూడా చెప్పారు. అప్పుడు కూడా ఏం మంత్రి పదవి ఇవ్వకుండా ఏదో ప్రభుత్వ విప్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ విప్ అనేది 6 నెలల కాలంలో ఒక మైనార్టీ మంత్రిగా ఫరూక్ కూడా 6 నెలల కాలం మాత్రం మైనార్టీలకు అవకాశం కలిగించారు. అంటే 6 నెలల్లో ముస్లిం మైనార్టీల అభివృద్ధి ఏ విధంగా చేయగలం, మేము ఏ విధంగా చూపించగలం? మీరేమో ఫరూక్ గారికి మంత్రి పదవి ఇచ్చారు, 6 నెలలు ఏ విధంగా మనం అభివృద్ధిని చేయగలము? 4.5 సంవత్సరాల పాటు మీ దగ్గరే మంత్రి పదవి పట్టుకున్నారు మీరు. కానీ ఈరోజు ప్రజలందరూ కూడా గమనించారు. 2019లో మరొకసారి నాకు టికెట్ ఇస్తామని చెప్పి మీరు మోసం చేశారు. దాని తర్వాత కూడా నేను మీ మీద నమ్మకంతో నేను ప్రయాణం చేశాను. కష్టాలు, ఇబ్బందులు ఎదురైన, అవమానాలు ఎదురైనా కూడా పనిచేశాను. మరి 2024లో కూడా మీరు నాకు ఆఖరి నిమిషం వరకు ఇస్తామని చెప్పి నాకు టికెట్ ఇవ్వకుండా మొండి చేయి చూపడంతో పాటు కదిరికి శంకారావం పేరుతో కదిరికి వచ్చి మీరు ప్రజాగళం పేరుతో కదిరికి వచ్చి ఇక్కడ ఇఫ్తార్ దావత్ పెట్టి మీటింగ్ పెట్టి కనీసం నాకు చాంద్ బాషా అనే వ్యక్తి ఉన్నాడు, నేను ఆ రోజు చాంద్ బాషాకు రాయలసీమను ఏకైక నాయకుడు చాంద్ బాషా నువ్వు ఒక్కనివే ఉండావని చెప్పి ఆ రోజు తీసుకున్న చంద్రబాబు నాయుడు గారికి చాంద్ బాషా గుర్తు రాకపోవడం, ఇక్కడ పిలిచి రాకపోవడం, మాట్లాడకపోవడంతో రాష్ట్రంలో ఉండే ముస్లిం మైనార్టీలందరూ కూడా నాకు ఫోన్లు చేసి మాట్లాడారు. పార్టీలకు అతీతంగా కూడా మాట్లాడారు, కుల మతాలకు అతీతంగా మాట్లాడారు. అంటే చంద్రబాబు నాయుడు గారు నమ్మిపోయిన దానికి నీకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది ఈ అవమానం కదిరికి వచ్చి చంద్రబాబు నాయుడు అని చెప్పి. అంటే రాష్ట్రంలోనే తెలిసిపోయింది చంద్రబాబు నాయుడు మైనార్టీలకు ఏ విధంగా అవమానిస్తాడు, ఏ విధంగా అవసరం తీరిపోయిన తర్వాత వారిని ఇబ్బంది పెడతాడు, మోసం చేస్తాడని చెప్పి రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ గమనించి నాకు ఫోన్లు చేస్తుంటే కదిరిలో ఉండే ముస్లిం మైనార్టీ సోదరులందరూ కూడా చాలా బాధపడ్డారు. కదిరికి వచ్చి నీవు శాసనసభ్యునిగా నువ్వు పనిచేసావు, రాయలసీమలో మంచి పేరు నాయకునిగా నువ్వు పనిచేస్తే నీకు మాట వరుసకు కూడా పిలిచి నీకు మాట్లాడకపోయినావంటే ఆయన మైనార్టీల మీద ఏ విధంగా చిత్తశుద్ధి ఉందో, మైనార్టీలకు ఏ విధంగా మోసం చేస్తున్నారో, మైనార్టీలు అంటే ఏ విధంగా ఆయనకు చులకన భావన అనేది ఏర్పడింది. కాబట్టి నేను ఆ రోజే నిర్ణయం తీసుకున్నాను. ఏదైతే నేను గతంలో మా నాయకునిగా పనిచేసిన
మా ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీల పక్షపాతి. ఏదైతే ఆనాడు చంద్రబాబు ఏదైతే ఆనాడు 2014లో కూడా ముస్లిం మైనార్టీల కోసం జగన్మోహన్ రెడ్డి గారు 5 సీట్లు ఇచ్చారు. మేము 4 గెలిచాం. 2019లో 5 సీట్లు ఇస్తే 4 గెలిచాం. దాని తర్వాత అధికారంలో వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీలకు పెద్ద పీట వేశారు. మైనార్టీల పక్షపాతిగా ఆయన చెప్పిన హామీలు వాగ్దానాలను నెరవేరుస్తూ ఎమ్మెల్సీలు ఎన్నో ఇచ్చారు. మైనార్టీలకు కార్పొరేషన్ పదవులు ఇచ్చారు. ఇతరులతో పాటు సమానంగా మైనార్టీల అభివృద్ధిని ఆకాంక్షించి ఆయన పదవులు కట్టబెట్టారు. చంద్రబాబు నాయుడు గారు అయితే మైనార్టీల ఓట్లు దండుకోవడం కోసం మైనార్టీలు హక్కున పెట్టుకొని మోసం చేస్తారు తప్ప మైనార్టీల అభివృద్ధి అనేది ఆయనకు తెలియదు. మైనార్టీలకు ఏ విధంగా గౌరవించాలని కూడా నిజంగా ఆయనకు తెలియదు. 2024 అప్పుడు కూడా 3 పార్టీలు ఏకమైపోయాయి. సో దాంట్లో సీట్లకు సంబంధించి కూడా చాలా కుమ్మక్క అయిపోవడాలు. సో సొంత పార్టీ నేతలకి పక్కన పెట్టేసి వేరే పార్టీకి సంబంధించినటువంటి నేతలకు సపోర్ట్ చేయడాలు. 3 పార్టీలు ఒకటే ఏదో చేద్దాం అనుకుంటారు సార్. అంటే మీకు బాధ అనిపించలేదా? అంటే సొంత పార్టీని నమ్ముకొని ఇన్ని రోజులు ఉన్నందుకు. రాష్ట్రంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుల పరిస్థితి అగోమచర్యంగా ఉండదు. ఎందుకంటే ఎక్కడ చూసినా పొత్తుల పేర్లతో ఎక్కడ దాదాపు 10 ఏళ్ళుగా 5 ఏళ్ళుగా 20 ఏళ్ళుగా పార్టీని నమ్ముకొని కాపాడుకుంటూ ముందు వస్తే ఈరోజు పొత్తులతో మేము వాళ్ళకి ఇచ్చేస్తున్నామని చెప్పి మీరు పెద్ద నాయకులు కూర్చొని మాట్లాడుకుని డిసైడ్ చేస్తే వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, వారు అనుచరులు ఏ విధంగా ఉంటారు, వారు ఎన్ని కష్టాలు ఇబ్బందులు అవమానాలు భరించి పార్టీని కాపాడుకొని వచ్చింటారు. అవన్నీ వదిలేసి చంద్రబాబు నాయుడు కేవలం ఎన్డీఏతో పొత్తులో వారికి ఏమి కావాలంటే అది కట్టబెట్టడానికి, వాళ్ళు ఏం అడిగితే ఇవ్వడానికి ఆయన రెడీ అయిపోయి ఇచ్చేస్తారు. ఆయన అధికారం కోసం మీలాంటి నాయకులను బలి చేశారనుకోవచ్చా? దాంట్లో ఎలాంటి నేనే ప్రత్యక్ష నిదర్శనం. నాకు నిజంగా బలి చేశారు ఆయన. ఎందుకంటే నా యొక్క రాజకీయ జీవితాన్ని ఆయన బలి తీసుకున్నారు. ఆ రోజు తీసుకొని మంత్రి పదవి ఇస్తామని మంత్రి పదవి ఇవ్వకపోగా 2019లో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోగా 2024 కూడా మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోగా మరి అవమానం. ఇది చాలా ముస్లిం మైనార్టీలు ఏ దానికైనా భరిస్తారు కానీ అవమానాన్ని భరించరు. అవమానం చేస్తే అది తట్టుకోలేరు. ముస్లిం మైనార్టీ సమాజం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం మైనార్టీ సమాజం గుర్తు చేసుకున్నారు. కాబట్టి మైనార్టీస్ అందరూ మీలాంటి ముస్లిం మైనార్టీ నేతలు ముస్లిం మైనార్టీస్ అందరూ ఏ విధంగా బుద్ధి చెప్పబోతున్నారు సార్ 24లో? క్లియర్గా కనబడుతుంది. ఈరోజు ముస్లిం మైనార్టీ సోదరులు పెద్ద ఎత్తున మహిళలు ఇక్కడ చూడండి ఎంతమంది వచ్చారు. జగనన్నకి ముఖ్యమంత్రిగా చేసుకోవాలని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున ముస్లిం మైనార్టీ సోదరులు యాక్చువల్గా ఇంటి నుండి బయటికి రారు ముస్లిం మైనార్టీ మహిళలు. ఈరోజు జగనన్నకు చూడడానికి, జగనన్నకు చూసి జగనన్న మీ వెంట ఉండామని చెప్పి మీ వెంట నడుస్తామని చెప్పడానికి ఈరోజు పెద్ద ఎత్తున వచ్చినారంటే ఇదే నిదర్శనం. రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం మైనార్టీలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అధికారం కోసం ఎన్డీఏతో చేతులు కలిపి బీజేపీతో పొత్తు పెట్టుకొని ఏదైతే ముస్లింల మనోభావాలు దెబ్బతినే విధంగా పనిచేస్తున్నారో తప్పకుండా దానికి మూల్యం చెల్లించుకోక తప్పదు. మైనార్టీలు బుద్ధి చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మైనార్టీలు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఆ ఆదర్శంగానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచడానికి నేను జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈరోజు ఇఫ్తార్ విందులో వచ్చారు. ఆయన ఆధ్వర్యంలో జాయిన్ అయ్యాను. రాబో రోజుల్లో ఆయన నాయకత్వాన్ని బలపరిచి ఆయన అడుగులో అడుగేసి వైఎస్ఆర్సీపీ నాయకుల ఎన్నికల్లో గెలుపు కోసం కృషి చేస్తాం. ఆయన ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పి. ఇంకొక క్వశ్చన్ సార్, చాలా మంది ఏంటంటే ఏదో పదవుల కోసం ఆశిస్తారు అంటారు. ఆల్రెడీ టికెట్స్ కొంచెం అనౌన్స్మెంట్ కూడా అయిపోయింది. సో మీరు కూడా అట్లాంటి పదవుల కోసం ఆశించారా అంటే ఆయన చెప్తుంటాడు, నిన్న కూడా చెప్పాడు చాలా మంది పదవుల కోసం ఆశిస్తున్నారు, మా దగ్గర రాకపోతే అక్కడికి వెళ్తున్నారనే మాట మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు సార్? ముస్లిం మైనార్టీలు చాలా నిక్కచ్చిగా పనిచేస్తారనేటువంటి మాట ఉంటుంది. సో పదవుల కోసం ఆశపడతారా? ముస్లింలో నీతి నిజాయితీకి మారుపేరు. ముస్లిం సోదరులు నీతి నిజాయితీకి మారుపేరు. మీరు పదవుల కోసమే నేను పోవాలనుకుంటే మీరు 2019లో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే నేను ఆ రోజు బయటకు వచ్చేవాడిని. కానీ మనం ముస్లిం మైనార్టీ నమ్మిన వారిని ఎక్కడ కూడా మోసం చేయరు. నమ్మిన సిద్ధాంతాన్ని ముందరు పోతారు. ఆ సిద్ధాంతాన్ని ముందరు పోయా మరి 5 ఏళ్ళు మీ వెంట ఉండి పనిచేసా, అవమానాలు భరించా, కష్టాలు భరించా, ఇబ్బందులు పడ్డా. అయినా కూడా మీరు ఇచ్చింది ముస్లిం మైనార్టీల గిఫ్ట్ ఏంటంటే రంజాన్ నెలలో కదిరికి వచ్చి ముస్లింలకు అణగదొక్కడానికి, ముస్లిం అవమానపరచడానికి మీరు కదిరికి వచ్చారు. అంటే ఇంతకంటే ఇంకా ఎక్కడైనా ఉంటుందా? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ముస్లిం మైనార్టీ సోదరులకు అవసరం. ఆయనకు ముస్లింలో అజెండా ఏంటో తెలుసు, ముస్లిం అభివృద్ధి ఏంటో తెలుసు. కాబట్టి ఆయన నాయకత్వం నేను ఎలాంటి షరత్తు లేకోకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న గౌరవాన్ని నేను ఆశించి ఆయన పెట్టిన నమ్మకాన్ని గతంలో ఏ విధంగా నమ్మకం పెట్టారో ఆ నమ్మకాన్ని పెట్టి నాకు ఆయన గౌరవం ఇస్తారని చెప్పి ఆశించి ఆయన వెంట నడుస్తాను. ఆయన ఏమి ఇచ్చినా ఈకపోయినా ఆయన వెంట నడుస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి ఏదైతే
ఉంటుందో ఆ ప్రయారిటీ కోసం పనిచేస్తాను తప్ప పదవుల కోసం పనిచేయను. సో కమిట్మెంట్గా ముస్లింల అభివృద్ధి కోసం కృషి చేస్తానని చాంద్ బాషా గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ క్రాంతితో రాజ్ కుమార్ ఫర్ సాక్షి టీవీ.